అల్లీపూర్ గ్రామ గంగపుత్రుల సంఘ సభ్యులు జగిత్యాల జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపత్తి జీవన్ రెడ్డి నివాసంలో గంగాపుత్ర ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయించే విధంగా చొరవ తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడారు. దేవాలయ నిర్మాణానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. కుల వృత్తిపై ఆధారపడి జీవనం ప్రధానమని, గంగమ్మ దేవాలయం నిర్మాణము గంగమ్మ తల్లి గంగపుత్ర సోదరులకు ఆరాధ్య దైవమని అన్నారు. ఏ గ్రామ పరిధి అయినా ఆ గ్రామ పరిధిలో చెరువులు, కుంటలు అవన్నీ కూడా మత్స్యకారులకు చెందే విధంగా చట్టాన్ని రూపొందించడం జరిగినట్లు ఆయన గుర్తు చేశారు. చేప విత్తనం ప్రధానం చేప విత్తనం సకాలంలో పంపిణీ చేయకపోవడంతో ఆశించిన ఫలితాలు రావడం లేదని అన్నారు. జగిత్యాల జిల్లాలో 700 చెరువులకు కేవలం 200 చెరువుల్లో మాత్రమే చేప విత్తనం పంపిణీ చేశారని ఆయన అన్నారు. చెరువు శిఖం పరిధికి అనుగుణంగా ప్రభుత్వం నగదు రూపేణ మత్స్యకార సొసైటీలకు అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పుడు పోయిన సంవత్సరము జగిత్యాల జిల్లాలో చేపనాలు 600 ఉన్నాయి, చెప్పింది 700 పెద్ద చెరువు ఉంటుంది సార్. చిన్న కుంటల వాళ్ళకేమో చిన్న నారు వస్తారు, పెద్ద వాళ్ళకేమో పెద్ద పిల్లలు వస్తారు. అది నిజమే సార్. మనం 700 200 ఊసిందా 500 పెట్టి 500 పెట్టి వాస్తవంగా కులవృత్తిపై ఆధారపడి జీవనం మనకు ప్రధానము. ఇలా గంగమ్మ తల్లి మీ ఆరాధ్య దైవం. ఇలా గంగమ్మ దేవాలయ నిర్మాణం ఒక అంశం. అట్లాగే ఏదైతుందో మనకు చేప పిల్లలు వాస్తవంగా ఏదైతుందో ఏ గ్రామ పరిధే కానీ ఆ గ్రామ పరిధిలో ఉండేటువంటి చెరువులు, కుంటలు అన్నీ కూడా మత్స్యకారులకి చెందే విధంగా చట్టాన్ని రూపొందించండి. ముంపు గురయ్యేటువంటి యొక్క భూములు రైతులు ఎవరి అయినా కానీ ఏదైతుందో అందులో నీరున్నంత వరకు ఏదైతుందో మత్స్యకారులకి అనుకుంటుంది. నీరున్నంత వరకు చేప పెంపుపై కూడా ఏదైతుందో మత్స్యకారులకి అనుకుంటుంది. అట్లాగే ఏదైతుందో వాళ్ళకు ఈ చేప విత్తనం కూడా ప్రధానమని చెప్పండి. ఆ చేప విత్తనము సరైన సమయం లోపల మనకు అందుబాటులోకి రాకపోవడంతో మనం ఆశించిన మేరకు వృద్ధి చెందడం లేదు. అంటే వాస్తవంగా మనం జూన్ జూలైలో చేప విత్తనం పోసుకోవాలి మొదటి వర్షాల. ఇప్పుడేమి ప్రభుత్వం పోసేది నవంబర్ డిసెంబర్లో పోస్తుంది. ఆ నవంబర్ డిసెంబర్లో వచ్చే వరకు ఏదైతుందో జాప్యం ఒకటవుతున్నది. రెండవది మొన్న జగిత్యాల జిల్లా చూస్తే దాదాపు 700 చెరువులు ఉంటే కేవలం 250 చెరువులకు మాత్రమే పోసింది. ఆల్మోస్ట్ ఇంకా 70% ఆఫ్ ట్యాంక్స్కి ఏదైతుందో చేప నారు పోయలేకపోయింది. అందుకని మొదటికెళ్ళి కూడా ప్రభుత్వానికి ప్రతిపాదించేది, నివేదించేది మీరు వీళ్ళ మత్స్యకారులను ఆదుకోవటానికి కొరకు ఏ చేప విత్తనం నారు కల్పించాలని చెప్పిన భావిస్తున్నారో ఆ చెరువు శిఖం ముంపు పరిధి ఎంత ఉంటే ఆ ముంపు పరిధిని పరిగణలోకి తీసుకొని దానికి అనుగుణంగా ఏదైతుందో ప్రభుత్వం అందించేటువంటి ఒక రాయితీ నగదు రూపంగా ఇచ్చినట్టయితే ఈ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు వాళ్ళు కోరుకుంటారు. ఏమైపోయింది, ప్రభుత్వం సప్లై చేసేది జాప్యమవుతుంది. అదొరదాకా మనం ఆగలేము. మనం ముందే జూన్ జూలైలోనే చేపనారు కొనుకొచ్చుకొని పోసుకుంటాం. తర్వాత వాళ్ళు అక్టోబర్ నవంబర్లో పోసేది ఏదైతున్నదో అది వృద్ధి కాదు. కాబట్టి ఏదైతే మీరు ఇచ్చేది నగదు రూపంగా ఇచ్చినట్టయితే అది మత్స్యకారులకు వినియోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఏంటి, మీరు టెండర్ పెట్టాలి, దాని కాంట్రాక్టర్ లబ్ధి చూసుకోవాలి, మధ్య దళారులు ఉంటారు, వాని లబ్ధి చూసుకోవాలి. అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చేవరకల్లా దానిలో ఎన్ని తూట్లు పడతాయో మనకు తెలియదు ఏమున్నదే. కాబట్టి మరి ప్రభుత్వానికి నేను నివేదిస్తున్నా, ఇలా మత్స్యకారులకు ఎక్కడైనా కానీ చేప నారు ప్రభుత్వం కల్పించాలని చెప్పని భావిస్తున్నదో ఆ చేప నారు దాని విలువ ఏదైతుందో నగదు రూపేణ మత్స్యకార సహకార సంఘాలకు కల్పిస్తే వాళ్ళు దాన్ని పూర్తి స్థాయి లోపల ఏ విధమైనటువంటి ఒక దుబారా కాకుండా వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అల్లీపూర్ చెందినటువంటి గంగపుత్రులు ఈరోజు గంగమ్మ గుడి నిర్మాణం కొరకు ఏదైతే
వాళ్ళు సొంత నిధులతో నిర్మాణం చేసుకోవాలని చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వంకి వెళ్ళి రావడం లోపల విధి విధానాలు కొంత ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా ఆ గ్రామస్తుల సహకారం ఇక్కడ ఏదో గంగపుత్రులు గంగమ్మ గుడి అంటే కేవలం గంగపుత్రులనే కాకుండా అల్లిపురు గ్రామంలో ఒక గొప్పతనం ఏంటంటే అన్ని కులాల వారు కూడా ఇది తూమిపల్ల గంగపుత్రులు తోడు చేస్తున్నారు. అది నేను అందరినీ కూడా అభినందిస్తున్నా. నేను కూడా ఏదైతే ఉందో నాకు మీతో ఉన్న అనుబంధం దృష్ట్యా నాతో చేతులైన కాడికి మీరు ఆ బిల్డింగ్ స్లాబ్ వేయడానికి అవసరమయ్యేటటువంటి ఒక మెటీరియల్ కానీ ఏది ఉన్నా కానీ నేను సహకారం చేస్తానని చెప్పాను.